తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యమిస్తూ తన విధానాన్ని మరోసారి స్పష్టం చేసింది కాంగ్రెస్. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మధ్యలో కొద్దికాలం మినహా ఇప్పటి వరకు హస్తం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు కట్టబెట్టడంలో ఎక్కడా వెనకంజ వేయలేదు. పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా సామాజిక న్యాయం చేస్తూ ముందుకెళ్తోంది. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ పార్టీగా పేరు పడింది. ఇప్పుడు రాహుల్ కూడా నాయనమ్మ ఇందిర ఫార్ములాను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పట్టుబట్టి మరీ దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఒప్పుకునేలా చేయగలిగారు. ఎస్సీ వర్గీకరణకు కూడా మద్దతు పలికారు. జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి పదే పదే మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ను అమలు చేసి చూపిస్తోంది. కాంగ్రెస్ సామాజిక న్యాయం అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపడం వంటివి రాహుల్ గాంధీ అభిప్రాయాలకు అనుగుణంగానే జరిగింది. ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ల అభ్యున్నతి, పాలనలో వాళ్లకు భాగస్వామ్యం కల్పించడం, అణగారిన వర్గాలకు పెద్దపీట వేయడం అనే ఫార్ములాకు కాంగ్రెస్ మొండిగానే కట్టుబడి ముందుకెళ్తోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ పార్టీ సిద్ధాంతాన్ని కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ బలంగా అమలు చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ మొదటి నుంచి ఎస్సీ ఎస్టీల పక్షపాతిగానే కొనసాగింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ అంటే ఎస్సీలు ఎస్టీలు అణగారిన వర్గాలే. దానిని కొందరు ఓటు బ్యాంకు రాజకీయం అనొచ్చు. రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని వెళ్లడంలో కాంగ్రెస్ రాజీ పడలేదు. ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాధాన్యం అన్ని చోట్ల స్పష్టంగా కనిపించేది. పార్టీలో, పాలనలో అణగారిన వర్గాలకు అత్యధిక శాతం భాగస్వామ్యం కల్పించాలని ఇందిరాగాంధీ ఆ విధానాన్ని బలంగా అమలు చేసేవారు. మధ్యలో కొన్నాళ్లు కాంగ్రెస్ ఈ విధానంలో కొంత నిర్లక్ష్యం వహించినా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకే దేశంలో అన్ని రకాల భాగస్వామ్యం దక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ మొండిగా దానిని అమలు చేసుకుని వెళ్లడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని, అది కేవలం ఎన్నికల నినాదం కాదు, పాలనలోనూ దాన్ని అమలు చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ నిరూపిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా అదే ఫార్ములా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక బీసీ, 2 ఎస్సీలు డిప్యూటీ స్పీకర్గా ఎస్టీలకు అవకాశమిచ్చి కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా కాంగ్రెస్ ఏం చెబుతుందో అదే చేస్తుంది అన్న విషయాన్ని జనం ముందు పెట్టగలిగారు రాహుల్ గాంధీ. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్గా ఎస్సీ, డిప్యూటీ స్పీకర్గా ఎస్టీని ఎన్నుకోవడం ద్వారా కాంగ్రెస్ తాను జనాభాలో అధిక శాతం ఉన్న అణగారిన వర్గాల వైపే ఉన్నానన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. అంతేకాదు, అణగారిన వర్గాలను అసెంబ్లీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం బట్టి ప్రజాస్వామ్యంలో పరిణితిని స్పష్టంగా చూపించగలిగింది కాంగ్రెస్. అయితే ఇప్పటికీ సీఎం కుర్చీ అగ్రకులాల చేతుల్లోనే ఉన్నప్పటికీ పాలనలో మిగిలిన అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వడాన్ని బట్టి తమ హయాంలో అయినా వాళ్లకా గౌరవం దక్కుతుందనేది కాంగ్రెస్ చేసి చూపించింది. అంతేకాదు, కుల గణన విషయంలో పట్టుబట్టి కాంగ్రెస్ రాష్ట్రాల్లో దానిని విజయవంతంగా పూర్తి చేసి చివరకు కేంద్రం మెడలు వంచి దేశమంతా కులగణన చేసే దిశగా తీసుకువెళ్లడం ప్రశంసించాల్సిన విషయమే. అధికారంలోకొచ్చిన ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో కేబినెట్ విస్తరణ చేసిన కాంగ్రెస్ సామాజిక న్యాయానికే పెద్దపీట వేసింది. కేబినెట్ విస్తరణ తర్వాత మొత్తం కేబినెట్లో డిప్యూటీ సీఎం సహా 4 ఎస్సీలు, 3 బీసీలు, ఓ ఎస్టీ ఉన్నట్లయింది. బీసీ మంత్రుల జాబితాలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఉన్నారు. అలాగే భట్టి విక్రమార్క, వివేక్, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు. తెలంగాణ పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా ఏకంగా బీసీ నేతను సీఎం చేసింది కాంగ్రెస్. అలాగే సిద్ధరామయ్య కేబినెట్లో ఏకంగా 5 ఎస్టీలు, 3 ఎస్టీలు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ సుఖ్వీందర్ సుఖు కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలో ఒక్కో నేతకు మంత్రి పదవి దక్కింది. ఇలా ఎక్కడా సామాజిక న్యాయానికి లోటు లేకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడింది. చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎస్సీ నేత ఖర్గే ఉన్నారు. నిజానికి తెలంగాణలో కేబినెట్ బెర్తుల కోసం చాలా పోటీ ఉంది. కానీ అగ్రకులాల నేతల్ని పక్కన పెట్టి మరీ మొదట అణగారిన వర్గాలకు పెద్దపీట వేయడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్ కు తానిచ్చే ప్రాధాన్యత ఏంటో కాంగ్రెస్ చాటి చెప్పింది. కేవలం పై స్థాయిలోనే కాదు, గ్రామ కమిటీల వరకు సామాజిక న్యాయం కనిపించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.
దీంతో కాంగ్రెస్కు అధికారం దక్కిందంటే అందులో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటుందని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 10 ఏళ్లలో అణగారిన వర్గాలకు కేంద్ర కేబినెట్లో సముచిత భాగస్వామ్యం కల్పించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరా కుమార్ను ఏకంగా లోక్సభ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టింది. బీజేపీ మత రాజకీయాన్ని తిప్పికొట్టడానికే కాంగ్రెస్ కుల సమీకరణాలను నమ్ముకుంటుందన్న అభిప్రాయాలు లేకపోలేదు. అయితే ఉద్దేశాలు ఏవైనా ఓ జాతీయ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడడం ఖచ్చితంగా దేశానికి శుభ సంకేతమే. ప్రధాన రాజకీయ స్రవంతిలో కీలక పాత్ర పోషించే పార్టీ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ సోషల్ ఇంజనీరింగ్ జపం చేస్తే ఆ ప్రభావం మిగతా పార్టీల మీద కూడా అంతో ఇంతో పడక తప్పదు. అప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా మిగతా పార్టీలు కూడా ఎంతో కొంత సామాజిక న్యాయం గురించి ఆలోచించక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఆ దిశగా రాజకీయ అనివార్యతను సృష్టించడంలో కాంగ్రెస్ చాలా వరకు సఫలీకృతమైందనే చెప్పాలి. కాంగ్రెస్ కొన్ని మూల సిద్ధాంతాల విషయంలో మనసు మార్చుకున్నట్టు కనిపించినా అణగారిన వర్గాలకు పెద్దపీట వేయడంలో మాత్రం ఏమీ మారలేదని ఎప్పటికప్పుడు నిరూపితమైందే. తద్వారా పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకును పోగొట్టుకోకూడదనే వ్యూహం కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది. కుల గణన కోసం కాంగ్రెస్ చేసిన పోరాటం సామాజిక న్యాయం విషయంలో ఆ పార్టీ చిత్తశుద్ధికి అద్దం పట్టింది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేసిన కాంగ్రెస్ కొన్ని అనివార్య పరిస్థితుల్లో డేటా బయటపెట్టలేకపోయింది. అయితే సమ్మిళిత వృద్ధి నినాదంతో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు దక్కేలా జాగ్రత్త పడింది. కానీ కొన్నాళ్లుగా దేశంలో కొన్ని వర్గాలకు సరైన న్యాయం జరగలేదనే వాదనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. కొన్ని సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా ఎలుగెత్తి చాటిన రాహుల్ గాంధీ కులగణన దేశానికి ఎక్స్రే లాంటిదని, అది చెయ్యాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. మొదట్లో బీజేపీ మరికొన్ని పార్టీలు కులగణనను వ్యతిరేకించాయి. అయితే కులగణనపై కాంగ్రెస్ పట్టు సడలకపోవడం, ఈ డిమాండ్కు జనంలో కూడా మద్దతు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. అణగారిన వర్గాల జనాభా, వాళ్ల అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా కులగణన చేయడానికి సిద్ధపడింది. తొలుత జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు జనగణన షెడ్యూల్ ప్రకటించడంతో ఇక కులగణన లాంఛనమే అనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందనడంలో సందేహం లేదు. కులగణన కోసం రాహుల్ చాలా విమర్శలు భరించారు. అసలు ఆయన కులం ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయి. కానీ రాహుల్ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తనను ఎన్ని తిట్టుకున్నా పర్లేదు కానీ కులగణన మాత్రం చేసి తీరాలని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కేవలం సామాజిక న్యాయమే కాదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో దీనొక కీలక ఘట్టంగా భావించాలనే చర్చ జరుగుతోంది. కులగణన విషయంలో ఇబ్బందులొస్తాయని, గతంలోనూ ప్రాక్టికల్గా కుదరలేదని సాకులు చెప్పాలని చూసినా రాహుల్ గాంధీ పట్టు వదల్లేదు. రాహుల్ సూచన ప్రకారం తెలంగాణ సర్కారు కులగణనను చేసి చూపించడంతో ఇక కులగణన చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది. పార్టీ పరంగా డిమాండ్ చేయడమే కాదు, ప్రభుత్వ పరంగా కూడా చేసి చూపిస్తామని కాంగ్రెస్ అది సాధ్యమేనని నిరూపించడంతో దేశవ్యాప్తంగా ఎప్పట్నుంచో ఉన్న కులగణన డిమాండు పట్టాలెక్కడానికి అడుగు ముందుకు పడ్డట్టయింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సామాజిక న్యాయం విషయంలో రాజీ పడేదే లేదని కాంగ్రెస్ చాలాసార్లు రుజువు చేసింది. ఇప్పటికీ ఎమ్మెల్యే టికెట్ల దగ్గర నుంచి సిడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక వరకు ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ ను పాటిస్తూనే ఉంది. పార్టీ బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనే లెక్కలు చూసుకోకుండా సామాజిక న్యాయాన్ని పట్టుదలగా అమలు చేస్తూనే ఉంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పుడైనా కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయలేకపోతే మరో విడతలో అయినా వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద సోషల్ ఇంజనీరింగ్ లో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని నిరూపిస్తోంది. అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలంటే వారిని అధికారంలో భాగస్వాములను చేయడమే మెరుగైన మార్గమనేది ఎప్పట్నుంచో జాతి నేతలు చెబుతూ వచ్చిన సూత్రం. ఈ సూత్రాన్ని కాంగ్రెస్ బాగానే వంట పట్టించుకుంది. ఈ కులాల లెక్కలేసి సామాజిక న్యాయం త్రాసులో తూచి కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రత్యర్థులు విమర్శలు చేసినా హస్తం పార్టీ మాత్రం వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. మంచో చెడో నమ్ముకున్న సామాజిక న్యాయాన్ని వదలకుండా కొనసాగించింది. ఇందుకోసం కొన్ని త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమేనని కొన్ని సందర్భాల్లో రుజువు చేసింది. కొన్ని చోట్ల అగ్రకులాలకు సంబంధించిన నేతలకు నచ్చజెప్పి మరీ అణగారిన వర్గాలకు పెద్దపీట వేసిన ఘటనలున్నాయి. అగ్రవర్ణాల నేతలు కూడా మొదట అలిగినా తర్వాత పార్టీ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయిన సందర్భాలున్నాయి. ఇలా అన్ని వర్గాలను కలుపుకుని పోవాలనే సూత్రాన్ని కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితేంటో అందరికీ తెలుసు. కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అలాగని సామాజిక న్యాయాన్ని పలుచన చేద్దామనే ఆలోచన కూడా కాంగ్రెస్ చేయడం లేదు.
పైగా మరింత పట్టుదలగా సోషల్ ఇంజనీరింగ్ను అమలు చేస్తూ ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరేమనుకున్నా తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతోంది. కులగణన విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కాంగ్రెస్ ఉద్దేశానికి అనుగుణంగా ముందుకు కదలడం చిన్న విషయమేం కాదు. సందర్భం ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ వీలైనన్ని ఎక్కువసార్లు కులగణన కోసం గొంతు విప్పారు. మిగతా పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఇతర పార్టీలు కలిసొచ్చినా రాకున్నా కాంగ్రెస్ మాత్రం కులగణన సంగతేంటని నిలదీస్తూనే వచ్చింది. అంతిమంగా అనుకున్నది సాధించింది. ఈ విషయంలో పట్టుదలగా కాంగ్రెస్ చేసిన పోరాటం చూస్తే ఆ పార్టీ సిద్ధాంతాల కోసం ఎంతవరకైనా వెళుతుందని రుజువైంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు న్యాయం చేయలేదేమో అనే అనుమానాలు పెంచుకుంటున్న వారికి కూడా గట్టి సమాధానం చెప్పినట్లయింది. కొంతకాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్లుతోంది. ఇప్పుడు వాళ్లంతా తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు మెరుగయ్యాయనడంలో సందేహం లేదు. ఓ సిద్ధాంతం కోసం నిలబడాలంటే అధికారం అక్కర్లేదని కాంగ్రెస్ నిరూపించింది. చిత్తశుద్ధి ఉంటే చాలని ఆచరణ పూర్వకంగా చాటి చెప్పింది. కులగణన విషయంలో క్రెడిట్ మొత్తం కాంగ్రెస్కే ఇవ్వాలని ఇతర పార్టీలు కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాయి. కాంగ్రెస్ నరాల్లో దశాబ్దాలుగా సామాజిక న్యాయం జీర్ణించుకుపోయింది. ఏ పని చేసినా, ఏ పదవులు కట్టబెట్టినా కులాల సమతూకం గురించి ఆలోచించడం అలవాటైపోయింది. అందుకే కాంగ్రెస్లో పదవులపై కసరత్తుకు చాలా సమయం పడుతుంది. దీనికి కారణం లాబింగ్ అనే విమర్శలున్నాయి. కానీ అది మాత్రమే కారణం కాదని, సోషల్ ఇంజనీరింగ్కు పెద్దపీట వేయడానికి ఎక్కువ సమయం పడుతుందనేది హస్తం పార్టీ వర్గాల మాట. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసి దేశం ముందుకెళ్లడం కుదరదనేది కాంగ్రెస్ గట్టిగా నమ్మిన సిద్ధాంతం. అందుకే కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కాదు అగ్రవర్ణాల్లోనూ ఇప్పటి వరకు సరైన ప్రాతినిధ్యం దక్కని సామాజిక వర్గాలను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. భారత్ లాంటి దేశానికి రక్తం చుక్క చెందకుండా స్వాతంత్ర్యం తేవడం చిన్న విషయం కాదు. ఆ ఫీట్ సాధించిన గాంధీ వెనుక కాంగ్రెస్ పార్టీ అనే మహావృక్షం ఉంది. ఆ మహావృక్షం దేశంలో అన్ని వర్గాలకు నీడనిచ్చింది. తన దరికి వచ్చిన వారందర్నీ ఆదరించింది. ఎక్కువలు తక్కువలు చూడకుండా కలిసికట్టుగా ముందుకు నడిపించింది. అలా మొదట్నుంచి అందర్నీ కలుపుకుంటూ వచ్చిన కాంగ్రెస్ స్వాతంత్ర్యం వచ్చాక సర్కారు ప్రాధాన్యాల్లో సామాజిక న్యాయానికి సహజంగానే పెద్దపీట వేసింది. ఎస్సీ వర్గం నుంచి అంబేద్కర్ను, జగ్జీవన్ రామ్ను బాగా ప్రోత్సహించింది. అంబేద్కర్ ఎంపీగా గెలవకపోయినా ఆయన ప్రతిభను చూసి నెహ్రూ తొలి కేబినెట్లో న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. అలాగే రాజ్యాంగ రచన చేసే పెద్ద బాధ్యతను కూడా అప్పగించారు. ఇక తొలి కార్మిక మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ కు కేబినెట్ లో చోటిచ్చారు. జగ్జీవన్ రామ్ తర్వాతి కాలంలో దేశ డిప్యూటీ పీఎంగా కూడా పనిచేశారు. తద్వారా ఎస్సీ సామాజిక వర్గం తమ నేతల్ని చూసి స్ఫూర్తి పొందే అవకాశం ఇచ్చింది. తాము ఎవరికన్నా తక్కువ కాదని, కాస్త కష్టపడితే ఉన్నత స్థానాలు పొందగలమనే నమ్మకం వారిలో మొగ్గతొడిగింది. అప్పట్నుంచి కాంగ్రెస్ వదలకుండా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహిస్తూ రావడంతో కాలక్రమంలో చాలా మంది ఎస్సీ నేతలు వెలుగులోకొచ్చారు. ఎస్సీలో ఈ స్థాయిలో రాజకీయ చైతన్యం ఉందంటే దానికి కాంగ్రెస్ ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. మొన్నటి వరకు ఎస్సీలంతా కాంగ్రెస్ కే గంపగుత్తగా ఓటేసేవారు. ఇటీవల కాస్త మార్పొచ్చినా మళ్లీ ఆ ఓట్లు సంఘటితపరచడానికి కాంగ్రెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం జెండాను మోసేలా చేయడంలో ఇందిరాగాంధీది కీలక పాత్ర. ఆమె హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బీసీలను నిర్లక్ష్యం చెయ్యలేదు. ఇందిరమ్మగా అణగారిన వర్గాల గుండెల్లో నిలుపుకునేలా ఇందిర తన పాలన పథకాలతో బలమైన ముద్ర వేశారు. సంక్షేమ పథకాల అమల్లోనూ సామాజిక న్యాయం మరవకూడదని ఇందిరాగాంధీ తమ పార్టీ సీఎంలకు చెప్పేవారు. ఈ పోకడలే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను తిరుగులేని అమేయ శక్తిని చేశాయి. ఎన్ని పార్టీలొచ్చినా ఇప్పటికీ కాంగ్రెస్ కు చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉందంటే దానికి ఇందిర వేసిన పునాదులే కారణమని ఆ పార్టీ నేతలు ఎవ్వరినడిగినా చెబుతారు. ఇప్పటికీ తరతరాలుగా కాంగ్రెస్ కు ఓటేసే కుటుంబాలు ఇందిర గురించి గొప్పగా చెప్పుకుంటాయి. యువకులు, ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీలను ఇందిర వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారు త్వరగా ఉన్నత పదవులకు చేరేలా అడుగడుగున ప్రోత్సహించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఎస్సీ, ఎస్టీ నేతలు ఇందిర జమానాలోనే ఉన్నత పదవులు అలంకరించారు. ఇందిర తర్వాత కొంతకాలం కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి గట్టిగా మాట్లాడలేదు. మళ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్ ను కాగడాగా చేసుకుని దేశ రాజకీయాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిందేనని, అందుకోసం ప్రభుత్వాలు నడుం కట్టాలని కుండబద్దలు కొట్టారు రాహుల్. రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియవనుకున్న నేతలు కూడా ఆశ్చర్యపోయేలా సామాజిక న్యాయానికి, ఎక్స్రేకు రాహుల్ పెట్టిన పోలిక తిరుగులేని బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఈ ఒత్తిడికి తలొగ్గే కేంద్రం కులగణనకు షెడ్యూల్ విడుదల చేస్తుంది.
కేవలం సామాజిక న్యాయం గురించి మాట్లాడటం కాదు, అధికారం లేదని సాకులు చెప్పేది ఉండదని కాంగ్రెస్ నిరూపించింది. ఇప్పటికీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ విషయంలో ముందడుగు వేయడం ద్వారా భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చెయ్యగలమో ప్రజలకు చెబుతోంది హస్తం పార్టీ. కులగణన చెయ్యడం, బీసీలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారో తేల్చడం, వాళ్లకు అధికారంలో వాటా ఇవ్వడం అనేది ఒక సాహసోపేత నిర్ణయమే. కాంగ్రెస్ అవలంబిస్తున్న ఈ విధానం రాజకీయంగా ఎంత మేలు చేస్తుందో చెప్పలేం గాని జనాభాలో అణగారిన వర్గాల్లో న్యాయం మాత్రం చెయ్యగలుగుతుంది. రాజకీయ పార్టీ అయినంత మాత్రాన ప్రతి సిద్ధాంతంలో రాజకీయ కోణాల్ని చూడాల్సిన పని లేదంటోంది కాంగ్రెస్. తమకు పడే ఓట్లు, వచ్చే లాభం లాంటి లెక్కలేసుకోకుండా చిత్తశుద్ధిగా సోషల్ ఇంజనీరింగ్ కోసం నిలబడుతోంది. ఇదంతా రాజకీయమేనని ప్రత్యర్థులు కొట్టిపారేస్తున్నా హస్తం పార్టీ మాత్రం అదేం లేదంటోంది. 24 గంటలు అధికారం, ఓట్ల కోసం ఆలోచించే పార్టీ తమది కాదని, తమ ట్రాక్ రికార్డే అందుకు నిదర్శనమని చెబుతోంది. దేశాన్ని పాలించడం కాంగ్రెస్ కు కొత్త కాదంటున్న హస్తం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సామాజిక న్యాయం విషయంలో బాధ్యతగానే ముందుకెళ్తామని బల్ల గుద్ది మరీ చెప్తోంది. ఎవరికో ఏదో రుజువు చేయడానికో, ఇంకేదో ఫలితం ఆశించో తాము కులగణన కోసం డిమాండ్ చేయలేదని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు రాజకీయంగా చాలా తేడా ఉందని, ప్రజల్ని చూసే దృష్టికోణంలోనూ ఆ వ్యత్యాసం కనిపిస్తుందని చెప్తోంది. కాంగ్రెస్ మైండ్ సెట్, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే కులగణనకు డిమాండ్ చేశామని, చివరకు తమ వాదనే నిజమైందని గట్టిగా చెప్తోంది. అణగారిన వర్గాల విషయంలో కాంగ్రెస్ కట్టుబాటు మిగతా పార్టీలను కూడా ఆలోచనలో పడేసిందనడంలో సందేహం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అవసరమైనా అట్టడుగు వర్గాలకు తామండగా ఉంటామని కాంగ్రెస్ చాటు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి వాటా దక్కేలా చేయడానికి తమకు అధికారం లేకపోవడం అడ్డంకి కాదని నిరూపించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఏ స్థితిలో ఉన్న సామాజిక న్యాయం విషయంలో రాజీ పడబోదని విషయాన్ని తేటతెల్లం చేసింది. దేశంలో సోషల్ ఇంజనీరింగ్ ఆలోచనకు అంకురార్పణ చేసింది తామే అంటున్న కాంగ్రెస్ దాన్ని కొనసాగించడానికి చొరవ తీసుకునేది కూడా తామేనని చెబుతోంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.